కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఇంతవరకు ఎక్కడా యూట్యూబ్లో రాలేదు. ఇది పెసరట్టు కూర, అది కూడా కాకరకాయతో కలిపి. దీనికోసము ముందుగా నేను ఒక గ్లాసు పొట్టు పెసరపప్పు 2 గంటల పాటు నానబెట్టాను. తర్వాత మిక్సీ జార్లో ఒక 6 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర వేసి బరకగా గ్రైండ్ చేశాను. తర్వాత దాంట్లో పెసరపప్పుని 2-3 సార్లు కడిగి అది కూడా వేసేసి కొద్దిగా ఉప్పు వేసి దీన్ని మిక్సీలో పట్టాను. ఇది ఏంటంటే నీళ్లు వేయకుండా పట్టాలి. ఇది పిండి చాలా గట్టిగా ఈ విధంగా మురుముగా ఉండాలి. తరువాత స్టవ్ మీద పెనం పెట్టి ఆ పెనం వేడెక్కాక కొద్దిగా నూనె వేసి మనము రుబ్బుకున్న పెసరపిండి ఉంది కదా, దాన్ని ఒక అట్టులాగా, అది కూడా గరిటెతో కాకుండా చేతోటి వేయాలి. ఎందుకు అంటే ఇది పిండి చాలా గట్టిగా ఉంటుంది. ఇది కూడా మందంగా పెసరట్టు వేయాలి. కూర కోసం ఎప్పుడూ కూడా అట్టు మందంగా వేసుకోవాలి. పలచగా వేసుకుంటే అది ముక్కలన్నీ కూరలో విడిపోతాయి. అందుకని చాలా మందంగా వేసుకోవాలి. పెసరట్టుని నూనె వేసి 2 వైపులా కూడా ఎర్రగా కాల్చుకోవాలి. ఇది సిమ్లోనే కాల్చుకోవాలి, ఎందుకంటే పెసరట్టు లోపల దాకా చక్కగా ఉడకాలి. చూడండి, ఒకవైపు కాలింది, రెండో వైపు తిప్పాను. ఇలా మొత్తం 2 వైపులా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని ఇవి అన్నీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ కట్ చేసిన ముక్కలన్నిటినీ తీసి ఒక జార్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, గసాలు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయలు, చెక్క, లవంగాలు, పువ్వు అంతా కలిపి మెత్తగా మిక్సీలో పట్టాలి. ఇది మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. తరువాత ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక 6 గరిటెల వరకు నూనె వేసుకోవాలి. ఈ కూరకు కొద్దిగా నూనె ఎక్కువగా పడుతుంది. నూనె వేడెక్కాక కాకరకాయ ముక్కలను శుభ్రంగా కడిగేసి మనము వాటిని చక్కగా కోసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒకవేళ గింజలు ఎక్కువగా ఉంటే మందంగా వాటిని తీసేయాలి, లేతగా ఉంటే అవసరం లేదు. ఈ కట్ చేసిన ముక్కలన్నిటినీ నూనెలో వేసి చక్కగా వేయించుకోవాలి. అంటే ఇది డీప్ ఫ్రై కాదు, కాకపోతే ఇది మొత్తం కలర్ మారేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన కూరకి రుచి బాగా యాడ్ అవుతుంది. కాకరకాయలు షుగర్ కంట్రోల్కి చాలా ఉపయోగపడతాయి అనేసి చాలా దగ్గర నేను చదివాను. అందుకే వీటిని సీజన్లో ఎక్కువగా మేము వాడతాము. ఈ వేగిన కాకరకాయ ముక్కలన్నిటినీ తీసేసి ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ పక్కన తీసి పెట్టుకోవాలి. తరువాత ఆ మిగిలి ఉన్న నూనెలో ఒక 5 వెల్లిపాయ రెబ్బలు వేసి వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర ఇవి కూడా వేసి వేయించుకోవాలి. తరువాత ఎండుమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు ఇది కూడా వేసి ఇది బాగా వేగాక మనము ఇందాక రుబ్బి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయతో ముద్ద, ఆ ముద్దని కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. అయితే నేనైతే ఇవే మసాలాలు వేశాను. మీకు ఒకవేళ తినడం ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకా వేరే మసాలాలు కూడా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయల ముద్ద చక్కగా వాసన అంతా పోయి పచ్చి వాసన చక్కగా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఇక్కడ మనకి ఉల్లి ఎంత వేగితే కూర అంత రుచి వస్తుంది. ఇప్పుడు దీంట్లో పసుపు, అలాగే కూరకి సరిపడా ఉప్పు కూడా ఇక్కడే వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా వేయించుకోవాలి. తరువాత ఒక 3 చెంచాల కారం వేసుకున్నాను నేను. కారము మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కారం వేసి కొద్దిగా మసాలా పౌడర్ కూడా వేసి వేయించాను. తరువాత వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసి చక్కగా వేయించుకోవాలి. ఈ ఉప్పు, కారం, మసాలా అంతా కూడా ఈ కాకరకాయ ముక్కలకి పట్టే విధంగా వేయించుకున్నాక ఒక గ్లాసు కానీ 2 గ్లాసులు కానీ నీళ్లు పోసుకుని చక్కగా మూత పెట్టేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఈ కాకరకాయ ముక్క మెత్తపడాలి, అలాగే ఈ మసాలా అంతా కూర ముక్కలకి బాగా పట్టాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ మీడియంలో పెట్టుకొని కానీ సిమ్లో పెట్టుకొని కానీ చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే కూర అంతా మాడిపోతుంది, రుచి కూడా అంత బాగోదు. ఇప్పుడు నేను ముక్కని తీసి నొక్కి చూశాను. చూడండి, ఇలా నొక్కితే మెత్తగా రావాలి. కూర
చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పెసరట్టు ముక్కల్ని మనం పక్కన పెట్టుకున్నాం కదా, కట్ చేసి ఆ ముక్కలన్నిటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి. ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పెసరట్టు ఎక్కువగా ఉడికితే అది ముక్కలన్నీ విడిపోతాయి. అందుకని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికాక తరువాత ఒక గ్లాసుడు పాలు మీగడతో ఉన్నవి అవి కూడా ఇందులో వేసుకుని ఒక నిమిషం కానీ 2 నిమిషాల పాటు కానీ ఉడికించుకుంటే సరిపోతుంది. పాలు వేయడం వలన ఈ కూరకి రుచి మరింత యాడ్ అవుతుంది. అందుకని మీరు నిజంగా ఎలా చేస్తారో నాకు తెలీదు. కాకపోతే నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కూర ఇలా చేయడం వలన ఎంతో రుచి వస్తుంది. అయితే మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా నేను కొత్తిమీరతో గార్నిష్ చేశాను కూడా. ఆ కాకరకాయ వండుతారా? వండితే అది దీనితో కలుపుతారు. అలాగే పెసరట్టు కూర కూడా మీరు వండారా ఎప్పుడైనా? కామెంట్స్ రూపంలో తెలియచేయండి.